సనాతన్లకు స్వాగతం. సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరి వాణి నుండి ప్రీ రికార్డెడ్ ప్రసారం. రాశులు, గ్రహాల యొక్క ప్రభావం మన పైన ఎలా ఉంటుందని జ్యోతిష్శాస్త్రంలో చెప్పబడిందో వాటిలో కొన్ని విషయాలని రాశులు స్వభావాలు అన్న శీర్షిక ద్వారా నాటికల రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాము. ఈ శీర్షికలో మొట్టమొదటి నాటిక నీ ఇష్టం నాకు కూడా ఇష్టమే ఇప్పుడు మనం వినబోతున్నాము. పాత్రలు అమ్మ, తన కూతురు ప్రియా. ప్రియా, ఈసారి నీ పుట్టినరోజుకి గిఫ్ట్ ఏమిటో ఊహించి చెప్పు. సైన్స్ స్టోరీ బుక్సా? కాదు. కొత్త చెస్ బోర్డా? కాదు. అబ్బా, గిఫ్ట్ ఏమిటో నువ్వే చెప్పమ్మా. ఇదిగో ప్రియా, నువ్వెప్పటినుంచో అడుగుతున్న వయలిన్ నీకోసం తీసుకువచ్చాను. అదేమిటమ్మా, ఎప్పుడు నేను వయలిన్ నేర్చుకుంటాను అన్నా నువ్వు వద్దనేదానివి, చదువు మీద శ్రద్ధ పెట్టమనేదానివి. మరి ఇప్పుడు నువ్వు ఇది తీసుకొచ్చావేమిటి? అవును ప్రియా, నేను జ్యోతిషం కోర్సులో జాయిన్ అయ్యాను కదా. అప్పుడు నీ రాశి గురించి తెలుసుకున్నాక కర్కాటక రాశి వారికి సంగీతం బాగా వస్తుంది, వారు సాధన బాగా చేయగలరు అని తెలిసింది. నీకు సహజంగానే దాని పట్ల ఇష్టం, నేర్చుకోవాలనే ఆకాంక్ష ఉన్నాయి అని అర్థమైంది. నువ్విది నేర్చుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది, జీవితాన్ని ఆనందంగా గడపగలవని నిన్ను ప్రోత్సహించాలని నిశ్చయించుకున్నాను. వావమ్మా, నన్ను నా మనోభావాలను అర్థం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా జ్యోతిష్య శాస్త్రంలో అన్ని విషయాలు చెప్పబడ్డాయమ్మా? అవును ప్రియా, మనం కొంత తెలుసుకున్నా నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను తేలికగా దాటగలుగుతాము, సంయమనముతో జీవించగలము. సూపర్ అమ్మా, నేను కూడా నేర్చుకుంటే బాగుంటుంది. ఈసారి సెలవుల్లో నేర్చుకుంటాను. విన్నారుగా, నీ ఇష్టం నాకు కూడా ఇష్టమే నాటికలో ప్రియా వాళ్ళ అమ్మ జ్యోతిష్శాస్త్రంలో ప్రాథమిక అవగాహనతోనే తన కూతురు యొక్క మనస్సును అర్థం చేసుకోగలిగి వారి బంధాన్ని ఎలా బలపరుచుకున్నారో మీరు కూడా మీ వారి గురించి తెలుసుకుని మానవ సంబంధాలను దృఢపరచుకోవాలనుకుంటే వేద జ్యోతిషం కోర్సుకి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ కాగలరు. మరి ఒక నాటికతో మరలా మీ ముందుకు వస్తాము. సనాతన ధర్మము వర్ధిల్లుగాక. ధన్యవాదములు.